ఏపీలో పెద్ద ఎత్తున నమోదైన పోస్టల్ ఓటింగ్ వైసీపీకి నిద్ర లేకుండా చేస్తోంది. పోస్టల్ ఓటింగ్ కౌంటింగ్ నిలిపివేయడానికి అధికార పక్ష నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అసలే సాధారణ ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదవడంతో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైందన్న అభిప్రాయం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్పై వ్యతిరేకతతో ఉన్నారు. ఈ క్రమంలో పోస్టల్ ఓటింగ్ అంతా గవర్నమెంట్కి యాంటీగా ఉంటుందన్న భయంతో వైసీపీ దాని లెక్కింపును అడ్డుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఈసీ నిబంధనల్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన అధికార వైసీపీకి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఆ పార్టీ వేసిన పిటిషన్ని తోసిపుచ్చింది. 6వ సంతకం లేకున్నా ఓటుగా పరిగణించాలని ఈసీ ఇచ్చిన ఆదేశాల్ని కోర్టు సమర్థించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈపీ దాఖలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం దాదాపు 5.5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 38,865 ఓట్లు పోలయ్యాయి. భారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ల కారణంగా ఎన్నికల ఫలితాలు సైతం కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. సగటున ప్రతి నియోజకవర్గంలో 3,000 మంది వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. దాంతో ఏపీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీకి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ఒక ఛాలెంజ్గా మారింది. పోస్టల్ బ్యాలెట్ పైనే పలువురు అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని వైసీపీ భావిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఈసీ ఇచ్చిన నిబంధనల సడలింపు తమకు ఇబ్బందికరంగా మారిందన్నది వైసీపీ భావన. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. మొదటి నుంచి ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వైసీపీ కూడా అదే భావనలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎక్కువ పర్సెంట్ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడితే ఇబ్బంది అవుతుందని వైసీపీ భావిస్తోంది. అందుకే నిబంధనల సడలింపుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో నిబంధనల సడలింపు ఈసీ రూల్స్కి విరుద్ధమని వైసీపీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే వైసీపీ పిటిషన్ని హైకోర్టు కొట్టిపారేసింది. హైకోర్టు తీర్పుని సుప్రీంలో సవాల్ చేస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. పోస్టల్ ఓటింగ్పై వైసీపీ అలా పట్టుదలకు పోతుండటంతో ఎన్డీఏ కూటమి నేతలు తమ వారిని అలర్ట్ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ గురించి మనం చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఎవరు కూడా తొందరపడద్దు, అందరూ ఓపికగా ఉండండి. మేమంతా కూడా క్యాండిడేట్లు 7 మంది అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంట్ నుంచి కండక్ట్ చేసిన నేను కూడా అక్కడే కౌంటింగ్ దగ్గరే ఉంటాం. ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం. ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలనే పోలింగ్ ఆటంకాలు కల్పించాలా, లేకుంటే అక్కడ ఇది లేదు, సీల్ లేదు, అది లేదు అని చెప్పేసి ఏజెంట్లు కొంత చేసి ఉంది. అవన్నీ కూడా ఏం లేదు, మేము అక్కడే ఉంటాం కాబట్టి ఏజెంట్లు కూడా ఎవరు తొందరపడద్దు, ఓపికగా ఉండాలి. కౌంటింగ్ అయిపోయి లాస్ట్ స్టేజ్ సర్టిఫికేట్ తీసుకొని కౌంటింగ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క ఏజెంట్ కౌంటింగ్ హాల్లోనే ఉండాలని చెప్పేసి వారికి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ క్రమంలో పోస్టల్ బ్యాలెట్పై సుప్రీంకోర్టులో టీడీపీ విశాఖపట్నం సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేసిన వెలగపూడి తరపున సీనియర్ లాయర్ పోసాని వెంకటేశ్వర్లు, రవితేజలు ఈసీ ఉత్తర్వులు సరైనవేనని తమ వాదనలు వినిపించారు. తాజాగా సుప్రీంకోర్టులో వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ పిటిషన్ వేశారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఆ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామంటున్నారు. వైసీపీ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వెలగపూడి కేవియట్లో పేర్కొన్నారు. ఇది చాలదన్నట్టు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి పోస్టాఫీస్ కేంద్రంగా వైసీపీ కుట్రకు తెరలేపినట్టు బహిర్గతమైంది. వైసీపీ నేతల ఒత్తిడితో వివిధ ప్రాంతాల్లోని పోస్టల్ సిబ్బంది సర్వీస్ ఓట్లని వెనక్కి పంపారని సమాచారం. 122 ఒంగోలుకు చెందిన పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లని మే 27 వరకు ఉంచుకుని ఆ తర్వాత వెనక్కి పంపింది ఒంగోలు పోస్టల్ సిబ్బంది. హైదరాబాద్లో పలు పోస్టాఫీసుల్లో ఏపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పేరుకుపోయాయని అంటున్నారు. ఒంగోలు వ్యవహారంపై టీడీపీ నేతలు ఆరా తీయగా నిజమేనని తేలింది.
దీంతో ఫిర్యాదు చేస్తామనడంతో అధికారులు హడావిడిగా మళ్లీ ఒంగోలుకు పంపుతున్నారు. కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ ఇదే తరహాగా చేసిందని కూటమి పక్షాలు అనుమానిస్తున్నాయి. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ అధికార పక్షానికి నిద్ర లేకుండా చేస్తున్నట్టు కనిపిస్తోంది.